బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. కాలము స్థలము లేనిది, కాలము స్థలము లేనిది, సుందరపురము నందనవనము, సుందరపురము నందనవనము. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. స్ఫటిక నదీ తీరము నాది, అన్నిటిలో ఘనం అయినది. స్ఫటిక నదీ తీరము నాది, అన్నిటిలో ఘనం అయినది. అపశృతి లేని రాగములు, అపశృతి లేని రాగములు. అలరుడు పురము యేసుని వరము. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. జీవ వృక్ష ఫల సాయము నాది, దేవుని మహిమ స్పర్శవేది. జీవ వృక్ష ఫల సాయము నాది, దేవుని మహిమ స్పర్శవేది. మరణము బాధే లేనిది, మరణము బాధే లేనిది. మరులపురము మంగళకరము, అమరులపురము మంగళకరము. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. కాలము స్థలము లేనిది, కాలము స్థలము లేనిది. సుందరపురము నందనవనము, సుందరపురము నందనవనము. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభుని స్తుతిస్తున్నాం. మీరందరూ క్షేమముగా దేవుని కృపలో ఆనందిస్తున్నారని, దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నారని మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. అనుదినము ప్రభు మనలను ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్న మాటలన్నింటిని బట్టి దేవునికి స్తోత్రములు.
మనం ధ్యానం చేస్తున్న 119వ కీర్తన నుండి ఈ దినము 23వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. Princes also sit and speak against me, but thy servant did meditate in thy statutes. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియబిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో మనం చదువుకున్న ఈ మాట ఓ అద్భుతమైన విషయాన్ని, అద్భుతమైన పోరాటాన్ని చూపిస్తుంది మనకు. ఒక గొప్ప పోరాటం అన్నమాట ఇది ఆంతరంగిక పోరాటము. బాహ్యంగా ఫిజికల్గా మనం కత్తులు, గన్లు ఇవన్నీ పట్టుకొని చేసేది కాదు. మనం మాట్లాడి పోరాడేది కాదు. మాటలతోనో చేతలతోనో చేసేది కాదు. కానీ ఆంతర్యంలో ఒక యుద్ధం అన్నమాట ఇది, ఒక పోరాటము, బ్యాటిల్ ఇన్ అవర్ స్పిరిట్స్. సరే, ఈ వచనంలో దావీదు అంటున్నాడు, నాకు విరోధముగా అనేక మంది, నాకు విరోధంగా మనుషులు కూడి మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు విరోధముగా కూటములు ఏర్పాటు చేసుకొని, నాకు విరోధముగా ఒక సంఘంగా కూడుకొని, ఒక గుంపుగా కూడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నన్ను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, నన్ను గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. అయితే నేను నీ సేవకుడనైన నేను నీ కట్టడలను ధ్యానించుచుండును. ఆ వచనంలో 2 కండిషన్స్ ఉంటాయి చూడండి. ఒక పరిస్థితి ఏమో సేవకునికి విరోధంగా మాట్లాడుకోవడం. రెండో పరిస్థితిలోనేమో అసలు ఇవేవి పట్టనట్లుగా, ఇవేవి తనను డిస్టర్బ్ చేయనట్లుగా సేవకుడు దేవుని మాటను ధ్యానం చేయడం. ఈ మాట మనందరి జీవితాలకి ఎంతో అవసరమైనదండి. ఈ పోరాటం మన హృదయాల్లో, మన జీవితాల్లో చాలా అవసరమైనది. ఎందుకు అనంటే, మనకి విరోధముగా కానీ, మనల్ని ఒప్పుకొనకుండా, మనల్ని అంగీకరించకుండా, కొంచెం ఏదన్నా డిఫరెన్స్ వచ్చిందనుకోండి, మన విషయంలో ఎదుటివారు ప్రవర్తించే తీరు కానీ, మనం లోకములో ఫేస్ చేసే హేట్ కానీ, లేకపోతే లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి అడ్డంకులు, అవాంతరాలు, అభ్యంతరాలు మన మనస్సుని పట్టేస్తాయి. మన మనస్సుని కంప్లీట్గా ఆవహిస్తాయి. ఇక మన మనసులో, మన కంటిలో, మన దృష్టిలో, మన చెవులలో, ఇక మన మాట అంతా కూడా, మన ధ్యాస అంతా, మన ధ్యానమంతా కూడా దాని వైపే మరలుతుంది. వాళ్ళు ఎందుకు నన్ను అలాగన్నారు, అసలు ఈ వ్యక్తి ఎందుకు నన్ను ఈ విధంగా మాట్లాడారు, నాకే ఎందుకు ఇలా జరగాలి, we turn every of our well-being, every of our inner being towards the hate we have received, and we stop meditating God's love or God or whatever God's word. ఇది చాలా క్లిష్టమైన, చాలా సున్నితమైన విషయం మనం గమనించాలి. సాధారణం, మనల్ని ఒప్పుకుంటారు, మనుషులందరూ మనల్ని ప్రేమిస్తారు, మనుషులందరూ మన పక్షంగా మాట్లాడతారు అనడానికి ఎలాంటి రూలు లేదు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని అంది వాక్యం. యేసు ప్రభు వారే చెప్పారు, మిమ్మల్ని శత్రువులుగా చూస్తుంది అని. అయితే ఈ పరిస్థితుల్లో మనం చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి అని అంటే, దేవుని మాటలను ధ్యానం చేయడం. అండ్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ అవర్ ఎనర్జీ ఆర్ అవర్ స్ట్రెంగ్త్ టు చూస్ ఆన్ ద మెడిటేషన్. దేవుని మాటలు ధ్యానం చేయడం, ఎంచుకోవటం అంటే చాలా కష్టమైన విషయమే. మనకు భయం వేయగానే, లేకపోతే మనకి అక్కర వచ్చినప్పుడు, లేకపోతే మన మీద మనకేదన్నా జరగకూడనిది ఏదైనా జరిగినప్పుడు వెంటనే దేవుని వైపు మళ్ళుకొని, దేవా ఏం జరుగుతుందో, అసలు నేను ఎలాగా ఫేస్ చేయాలి, నాకెందుకు ఇలాంటి భయం వచ్చిందని అడుగుతాం. బట్ whenever we receive any condemnation or any hateful words towards us, would we మనం
మనం అలాంటి మాటలు ఎదుర్కొన్నప్పుడు, మన వ్యతిరేకమైన మాటలు ఎదుర్కొన్నప్పుడు, నిజంగా మనం దేవుని వాక్యం దగ్గరికి పరుగెత్తి, ఆ మాటలో నెమ్మది పొందుతామా? దట్ వాస్ సో హార్డ్. అది చాలా కష్టం. ఎందుకంటే మనస్సుకు సంబంధించింది గదా! కానీ కీర్తనకారుడు చెప్తున్నాడండి, నీ సేవకుడు నీ కట్టడలు ధ్యానించుచుండును. ఒకవైపు అందరూ ప్రిన్సెస్, అధికారులు, అందరూ అఫీషియల్స్ అందరూ మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, మన కళ్ళెదురే ఉన్న వాళ్ళు కూడా మనల్ని దుమ్మెత్తిపోస్తూ, మనల్ని దూషిస్తూ, మనల్ని అంగీకరించకుండా మన మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, మనసులో దేవుని మాటలను ధ్యానించేంత ఓపిక, దేవుని మాటలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులు చదవటం తర్వాత సంగతి, ధ్యానించేంత తీరికనా? ధ్యానించేంత సమయం దొరుకుతదా మనకి? పోనీ ధ్యానించడానికి మన మనసు సహకరిస్తదా? అందుకే ఇది ఒక బ్యాటిల్. ఇదొక పోరాటం. We have to choose the meditation on God's word. ఎందుకనంటే దివారాత్రులు దానిని ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు అని చెప్తుంది వాక్యం. దివారాత్రులు ధ్యానించే వాళ్ళకి ఇంకా ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ బాధలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటారా? అందుకే వాళ్ళు దివారాత్రులు ధ్యానించగలుగుతున్నారా అంటే నో. 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇష్టపడాలి. మనం ఎంత బాధలో ఉండినా, మనం ఎంత అవమానంలో ఉండినా, అది చాలా కష్టం. చెప్పడం ఈజీ. కానీ దాన్ని మన ప్రాక్టికల్ లైఫ్‌లో అలా ధ్యానించడం, ధ్యానాన్ని ఎంచుకోవడం అనేది చాలా కష్టతరము. కానీ అది మనకి దీవెనిస్తది. మన మనసులో ఆ వ్యతిరేకమైన మాటలు, విరోధ భావాలను ధ్యానించినప్పుడు, అవి మనం విన్నప్పుడు మన మనసులో ఎదురయ్యే అవిశ్వాసం గానీ, మన మనసులో తారసపడే అవిధేయత గానీ, కోపం గానీ, లేకపోతే బాధ గానీ, దేవుని మీద ఆయాసం గానీ, ఇవేవి మన హృదయంలో పని చేయకుండా మనం దేవుని మాట ధ్యానించినప్పుడు, మనం ధ్యానించే దేవుని మాట ఈ వ్యతిరేకమైన నెగెటివ్ రెస్పాన్స్ అంతటిని మన హృదయంలో చంపేస్తుంది. దట్ ఈస్ హౌ వీ కెన్ బీ సైలెంట్ అండ్ వీ కెన్ బీ ఇన్నోసెంట్ అండ్ వీ కెన్ స్టాండ్ ఆర్ వీ కెన్ స్టే విత్ అ పీస్ఫుల్ మైండ్. లేకపోతే ఆ మాటలన్నీ విన్నప్పుడు ఫస్ట్ మనలో వచ్చేది అనుమానం వస్తది. నిజంగా నేను నడిచే మార్గం సరేనా? నిజంగా నా జీవితంలో ఇప్పుడు నేను అనుసరిస్తున్న ఈ ప్రయాణము, నా జర్నీ రైట్ వేలో వెళ్తుందా? యామ్ ఐ డూయింగ్ రైట్? అసలు నేను రైటేనా? అని మన జీవితం మీద అపవాది గురంతా కూడా మనల్ని దేవుని మార్గం నుండి తొలగించటమే. దేవుని ఆరిజిన్ నుండి మనల్ని తప్పించటమే. అందుకు అది ఎంత ప్రయత్నం చేయాలన్నా అంత ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, నీవు కూడా నీ జీవితంలో ఇలాంటి వ్యతిరేకత, విరోధ భావాలు ఎదుర్కొన్నప్పుడు దేవుని మాటలు ధ్యానం చేయడం చేసుకో. ఎంచుకో దేవుని మాటను ధ్యానం చేయడం. నువ్వు అలా ధ్యానించుట ప్రారంభించగానే నీ మనసు నిండా సమాధానం నిండుకుంటుంది. దేవుని ప్రేమ నిండుకుంటుంది. దేవుని నెమ్మది నిండుకుంటుంది. చుట్టూ నిలబడి ఉన్న జన సమూహం అంతా కూడా సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని ప్రభువుని గురించి కేకలు వేస్తున్నప్పుడు ప్రభు మనస్సులో ఎలా ఆలోచించి ఉంటారు? We can't compare ourselves to our Master, our Lord Jesus, but we can take him as our example because he is the model for our lives. అంత చేతులకి మేకులు కొట్టేసి, పాదములకి మేకు కొట్టేసి, తలకి ముళ్ళ కిరీటం పెట్టేసి, ఆ సిలువ కొయ్య మీద ఆయన వేలాడదీసినప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఆయన నోట నుండి వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా?
తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. ఆ మాట ఎంత హృదయంలో ఎంత పీస్‌ఫుల్‌గా, ఎంత నెమ్మదిగా ఉంటే ఆ మాట మాట్లాడాలి. లోపలంతా డిస్టర్బ్‌గా, కన్‌ఫ్యూజన్‌గా, బాధగా, వేదనగా ఉంటే మనం ఆ మాట మాట్లాడలేము. సో, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో వ్యతిరేకత మనకు ఎదురైనప్పుడు, అపవాది మనల్ని పరీక్షించడానికి పలు విధాల మన మీద ప్రయత్నాలు చేసినప్పుడు, వి హావ్ టు చూజ్ ద వర్డ్ టు మెడిటేట్ ఆన్ ఇట్. అధికారులు నా మీద సభ తీర్చుని, వారు మాట్లాడుకొని, కానీ నేను మాత్రం నీ కట్టడలు ధ్యానిస్తూ ఉంటాను. అండ్ దిస్ వర్స్ highlights the unwavering devotion to God's word. ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎంత గలిబిలి చేసినా, ఎవరు నన్ను ఎంత తాకవలనని ప్రయత్నించినా, ఐ రిమైన్ స్ట్రైట్, ఐ రిమైన్ సైలెంట్ బై మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. ఇది దావీదు సాక్ష్యం. నీ సేవకుడు నీ కట్టడలు ధ్యానించుచుండును. ఎంత బాధలో ఉండినా, ఎంత అవమానం ఎదురైనా దేవుని మాటని పట్టుకోవడం, దేవుని మాటని ధ్యానం చేయడం ఎంచుకో. దేవుని మాటని చూజ్ చేసుకో. దెన్ యూ విల్ సీ ద పీస్ విత్ ఇన్ యువర్ హార్ట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ లివింగ్ త్రూ ఇన్ అ స్టార్మ్ of painful words or sufferings, you will surely see the peace within your heart. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభువా, నేను కూడా దావీదు వలె నీ కట్టడలు ధ్యానించడం, నీ మాటలు ధ్యానించడం, నీ మాటలు ధ్యానించడాన్ని నా 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 ప్రతికూల పరిస్థితుల్లో ఎంచుకోవటానికి నాకు నేర్పండి, నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్లెస్డ్ డే. ఆమెన్.